వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. వైద్య వృత్తి పవిత్రమైనదని, వచ్చే పేషెంట్స్ కు మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ అర్దీప్ దుర్శెట్టి వైద్యాధికారులను ఆదేశించారు. గురువారం గవర్నమెంట్ నిజామియా తిబ్బి కళాశాల జనరల్ ఆసుపత్రిని చార్మినార్ శాసనసభ్యులు మీర్ జులీఫకర్ అలీతో కలిసి కళాశాల ఆసుపత్రిని పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రభుత్వం వైద్య రంగానికి అత్యంత ప్రాధాన్యత కల్పిస్తుందని, ఆ దిశగా అన్ని విభాగాల వైద్యులు వచ్చే రోగులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. ఆసుపత్రి కళాశాల ఆవరణలో 5 పురాతన భవనాలను తొలగించే ప్రక్రియపై కాంట్రాక్టర్, ఇంజనీరింగ్ అధికారులకు కలెక్టర్ దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వం అత్యంత సౌకర్యాలతో అద్భుతమైన ఆసుపత్రి నిర్మాణం, వైద్య విద్యార్థుల వసతి గృహం చేపట్టడానికి ప్రభుత్వం 52 కోట్ల రూపాయలు మంజూరు చేసిందని అన్నారు. హెరిటేజ్ కిందకు వచ్చే పురాతన భవనాల రెనోవేషన్కు చేపట్టేందుకు గాను 10 కోట్లు, నూతన ఆసుపత్రి భవనం, హాస్టల్ నిర్మాణం, క్యాంటీన్ సదుపాయాలు కల్పించడానికై 42 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగిందని కలెక్టర్ తెలిపారు. పాత భవనాల తొలగింపు ప్రక్రియ నిబంధనల మేరకు జరగాలని, భవనాల తొలగింపు తదుపరి భూమి విస్తీర్ణం యొక్క వివరాలను అందించాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. ఇక్కడి వసతి గృహం కూడా తొలగింపులో ఉన్నందున వైద్య విద్యార్థులకు చార్మినార్ పరిసర ప్రాంతంలో తాత్కాలిక వసతి గృహాన్ని ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. BUMS వైద్య విద్యార్థులకు ఫలక్నామా ప్రాంతంలో 2 ఎకరాలలో వసతి గృహం ఏర్పాటుకు నివేదికలు అందజేయాలని ఇంజనీరింగ్ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఆసుపత్రి పరిసర ప్రాంతాలతో పాటు OP బ్లాక్ను శాసనసభ్యులతో కలిసి సందర్శించి OP వివరాలను, పేషెంట్స్కి అందుతున్న మెడిసిన్, వైద్య సేవలను అడిగి పలు విభాగాలను ఈ సందర్భంగా తనిఖీ చేశారు. కళాశాలలో లైబ్రరీని సందర్శించి పురాతనమైన ఉర్దూ, పార్సీ భాషలో గల వైద్య పుస్తకాలను పరిశీలించి వైద్య విద్యార్థులతో అందుతున్న వైద్య సదుపాయాలను తెలుసుకున్నారు. ఫిజియోథెరపీ విభాగాన్ని సందర్శించి డాక్టర్ సిద్దికి అందించిన పలు పరికరాలను పరిశీలించి అభినందించారు. HDC కమిటీ నిధులతో ఫిజియోథెరపీ డాక్టర్ను నియమిస్తామని, పేషెంట్లకు మెరుగైన వైద్యం అందుతుందని ఈ సందర్భంగా అన్నారు. గర్భిణీలకు వైద్య సదుపాయాలు నిరంతరం అందాలని, సాధారణ ప్రసవాలు ఎక్కువగా జరిగేలా ప్రత్యేక కృషి చేయాలని కళాశాలలో వైద్య విద్యార్థుల వివరాలను ఈ సందర్భంగా అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిలో వివిధ విభాగాలలో వైద్యులు, సిబ్బంది కొరత ఎక్కువగా ఉందని, వచ్చే పేషెంట్ల దృష్ట్యా వైద్యుల్ని, సిబ్బందిని నియమించాలని కలెక్టర్ను ప్రిన్సిపల్ అభ్యర్థించగా, నివేదికను అందజేస్తే DMEకి పంపించి తదుపరి చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ షైజాది సుల్తానా, ఆసుపత్రి సూపరింటెండెంట్ వసంతరావు, ప్రెసిడెంట్ UMEO డాక్టర్ హైదర్ యమని, కార్పొరేటర్ షోయబ్ ఖాద్రి, తహసీల్దార్ చంద్రశేఖర్, ప్రొఫెసర్లు, వైద్యులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. సబ్స్క్రైబ్ చేసుకోండి TG24. सब्सक्राइब TG24 TV. सब्सक्राइब कीजिए TG24 TV और एंजॉय कीजिए.